నమస్తే. చీనీ రైతులకందరికీ శుభోదయం. నా పేరు రాజశేఖర్ రెడ్డి. నా అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వెంకటేటపల్లి గ్రామము. నేను ప్రస్తుతం మా చీనీ తోటలో చూస్తున్నారు. నేను తోటను చూస్తే చాలా మేలుజాతి మొక్కలు అన్నట్లు మీకు అనిపిస్తూ ఉంటుంది. ఈ మొక్కని ఎంపిక చేసుకోవడానికి చాలా కష్టపడ్డా. ఎందుకంటే నా తోటలో ముదురు చెట్లలో అంటే బాగా కాసే చెట్లలో మంచి ఆరోగ్యంగా ఉన్న చెట్టు ప్లస్ హెల్తీగా ఉన్న దాదాపు 9 నెలలైనా ఫ్రూట్ డ్రాప్ కాకోకుండే చెట్లు కొన్ని క్యారెక్టర్స్ అంటే మేలుజాతి మొక్కని ఎంపిక చేసుకొని దాని నుంచే కొమ్మని తీసి డ్రాఫ్టింగ్ చేయించుకొని ఏర్పాటు చేసుకున్న. ఇది దాదాపు 10 ఎకరాలు. ఇది 5వ సంవత్సరం రన్నింగ్లోనే ఉన్నాం. ఇంకా మనము దీంట్లో దాదాపు నాకు తెలిసి 50 నుంచి 60 టన్నులు అయ్యే ఛాన్స్ ఉంది అనేది మీరు చూస్తున్నారు. కాయను కూడా నేను ఇలా మెలకువలు తీసుకోవడం వల్ల నా తోటలోని చెట్లు నాణ్యంగా ఉన్నాయి. ప్లస్ కాయలు చూస్తే మంచి ఫినిషింగ్ కూడా ఉన్నాయి. ఇప్పుడే అంటే కోతకు ఇంకా మనం 50% మెచ్యూరిటీ కూడా కాలేదు చెట్లు కాయలు, కానీ మంచి క్వాలిటీ అనిపిస్తూ ఉంది. మరి ప్రతి రైతు ఇలాంటి మెలకువలు తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశము. ఎందుకు చెప్పాలంటే చూడండి, లీఫ్ సైజ్ అంతా కూడా ఒకే సైజు అనిపిస్తుంది. చెట్టు అంతా కూడా ఒకే సైజు అనిపిస్తుంది యూనిఫామ్గా. ఒక లీఫ్ ఇంత వెడల్పు, ఒక లీఫ్ ఇంత తక్కువ అట్లా లేకోకుండా గుల్లాకు పడుకోకుండా చాలా హెల్తీగా ఉన్నాయి. ఇవి ఇలా ఉంటే కనుక అంటే పోషకాల లోపం ఏ లీఫ్లో కూడా కనిపించలే. ఇంత న్యాచురల్గా ఉంటేనే మనకు పంట దిగుబడి బాగా వస్తుంది. ప్లస్ నేను డ్రిప్ విధానం కూడా కొంచెం వినూత్నంగా ఆలోచన చేసి 360 డిగ్రీస్ ఇన్లైన్ ల్యాటర్ని వేసుకొని మొక్కకు మధ్యలో ఆన్లైన్ ల్యాటర్ని వేసుకున్నా. ఇది ప్రతి రైతు ఆచరించడం వల్ల అంటే చాలామంది డ్రిప్ ఉంది కదా అని విపరీతంగా వాటర్ని వదలడము, మనం ఇచ్చే పోషకాలన్నింటిలో కూడా 45 సెంటీమీటర్ల పైనే ఉంటాయి. ఆ పోషకాలని కరిగించుకొని కింది పొరల్లోకి వెళ్ళిపోవడము. చెట్టు ఇప్పుడు మనకు ఒక పూట భోజనం ఎంత అవసరమో అంతే తింటాం, మొక్కకు కూడా అంతే తీసుకుంటుంది. నువ్వు అనేక బస్తాలు భూమిలోనికి ఇచ్చినా కూడా వాటర్ ఎక్కువ ఇస్తే ఏమవుతుందంటే చెట్టు ఉపయోగించుకోక ముందే భూమి కింది పొరలోకి తీసుకుపోవడం వల్ల భూమిని కలుషితం చేసిన వాళ్ళం అవుతాము. ప్లస్ మనకు కూడా ఆర్థికంగా నష్టపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. నేను ఇచ్చే ఈ మెథడ్ ఇన్లైన్ మెథడు డ్రిప్ ద్వారా ఫర్టిలైజర్ని ఆపరేట్ చేస్తే అది డ్రాప్ పడుతుంది కాబట్టి మొక్క 100% సద్వినియోగం చేసుకుంటుందనే అభిప్రాయంతో 360 డిగ్రీస్ను కూడా మొక్కకు నీరు అందే విధంగా 360 డిగ్రీస్లో పోషకాలన్నీ అందే విధంగా నేను ఏర్పాటు చేసుకున్నా. దాని ఫలితమే నా తోట చూస్తే చూడండి ఎంత న్యాచురల్గా ఉందో. ఎంత న్యాచురల్ కలర్ అంటే ఇంకా నాకైతే ఈ తోటలో నుంచి బయటకు కూడా రాబుద్ది కాదు, అంత ఆనందం అనిపిస్తుంది ఈ తోటను చూస్తే. మరి ప్రతి రైతు కూడా ఇట్లా మీ మొక్కను ఎంపిక చేసుకుంటే జాగ్రత్తలు తీసుకొని భూమిలోనికి అన్ని పోషకాలని అంటే ఎన్పికేలనే కాకుండా సెకండరీ న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అన్నిటినీ కూడా భూమిలోనికి అందించడం వల్ల రియల్గా న్యాచురల్ కలర్ అనిపిస్తూ ఉంటే ఆ తోట ఎప్పుడైనా మనకు మంచి ఫలాన్ని ఇస్తుందని ఆశిస్తూ మీ రైతులు ఇలాంటి మెలకువలు తీసుకోవాలని కోరుకుంటున్నా. సార్, ఇప్పుడు ప్రధానంగా అంటే మొక్కకు కానీ సాలకి మధ్య కానీ ఎంత ఉంటే బాగుంటుంది విస్తీర్ణం? చీనీ మొక్కలు అయితే మన పూర్వీకులు మనకి నేర్పించిన జ్ఞానం ఏమంటే పొడవు వెడల్పు సమానంగా పెట్టుకోమని నేర్పించినారు. దాదాపు 20x20 పెట్టేవాళ్ళము. కాలక్రమేణా అంత పెద్ద మొక్కలు కాకుండా అనే ఉద్దేశంతో ఇప్పుడు 18x18 ఫీట్స్ పెట్టుకుంటున్నాము. నేనైతే వినూత్నంగా ఆలోచన చేసి ఇప్పుడు కొత్తగా ప్లాంటేషన్ చేసిన దాదాపు 10 నెలల చెట్లు 22x14 పెట్టుకున్నా. అంటే సాలులో మొక్కకు 14 ఫీట్స్, సాలుకు 22 ఫీట్లు. ఈ ప్రధాన ఉద్దేశం ఏమంటే అంతర్సేద్యాలు బాగా చేసుకోవచ్చు. మొక్కకు ఎరువులు అవన్నీ తోలుకోవడానికి ఈజీగా ఉంటుంది. హార్వెస్టింగ్ అప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. స్ప్రేయింగ్లు మనము దానిమ్మలో చేస్తున్నట్లు మొక్కకు 14 అడుగులు కాబట్టి దగ్గరగా వస్తుంది. మనం బూమర్ స్ప్రేయర్తో చేసుకుంటే అసలు మనుషులు గన్ను పట్టుకుంటే పనే లేకుండా వెళ్ళిపోతుంది. అంటే నేను మ్యాన్ పవర్ని తగ్గించుకోవడానికి ఇట్లా కొత్తగా ఆలోచన చేసిన అది ఇంకా 2-3 ఏళ్ళు పోతే దాని ఫలం ఎట్లుంటుంది అనేది తెలుస్తుంది. 99% అది సక్సెస్ అనే ఫార్ములానే నేను అనుకుంటున్నా. రైతులు దీన్ని ప్రతి ఒక్కరూ వీలైతే మా తోటను చూసి లేదా ఇది గమనించి కొంచెం ఎక్కువ సాగు చేసే రైతులందరికీ కూడా నా మెథడ్ అంటే 14x22 నాటుకుంటే
చీనీ ఎక్కువ విస్తీర్ణాన్ని ఎంత విస్తీర్ణమైనా సాగు చేయొచ్చు. ఎందుకంటే అంత మెకనైజేషన్ చేసుకుంటే మ్యాన్ పవర్ తగ్గించుకోవడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుందని నేను ఈ మెథడ్కి వచ్చిన. ఇది అందరూ ఆచరిస్తారని కోరుకుంటున్నాను.